హలో ఎవ్రీవన్, ఈరోజు క్లాస్లో హోమ్ ట్యాబ్లో నుంచి క్లిప్ బోర్డ్ అండ్ ఫాంట్ గురించి తెలుసుకుందాం. సో మనం ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి ట్యాబ్స్ అంటే ఏంది, మనకు ఎంఎస్ ఆఫీస్ ఎట్లా ఓపెన్ అవుతుంది, సో మనం వర్క్ని ఎట్లా సేవ్ చేయాలి, సేవ్ అంటే ఏంది, న్యూ ట్యాబ్స్, వీటి గురించి తెలుసుకుందాం. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే మనకు క్లిప్ బోర్డ్ అండ్ ఫాంట్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకు హోమ్ ట్యాబ్లో మెయిన్గా మనకు క్లిప్ బోర్డ్ అండ్ ఫాంట్, పారాగ్రాఫ్, స్టైల్స్, ఎడిటింగ్, ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం క్లిప్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. సో క్లిప్ బోర్డ్లో మెయిన్గా మనకు మెయిన్గా ఉండేటి ఏంటంటే పేస్ట్ టు, కట్ టు, కాపీ, ఫార్మాట్, పెయింటర్, ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మనకు ఫాంట్లో వచ్చేసి ఫాంట్ ఎడిటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్లో ఏదైతే టెక్స్ట్ వాడుతున్నామో టెక్స్ట్ని ఎట్లా ఎడిట్ చేయాలి, వాటి యొక్క సైజు, వాటి యొక్క స్టైల్స్ అని మనకు ఫాంట్ ఆప్షన్స్లో ఉంటాయి. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే మనకు క్లిప్ బోర్డ్ అండ్ ఫాంట్ గురించి తెలుసుకుందాం. సో మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనము క్లిప్ బోర్డ్లో ఫార్మాట్ పెయింటర్ గురించి తెలుసుకుందాం. సో మనకి ఈ పేస్ట్, కట్, కాపీ అనేది కామన్ ఆప్షన్స్ అవి. సో నార్మల్గా మీరు ఏదైనా వర్డ్ను సెలెక్ట్ చేసుకొని మనం కట్ అండ్ పేస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనం Ctrl+X, Ctrl+C కాపీ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనకు ఈ పేస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు Ctrl+S ఉంటుంది. సో ఇవి, సో ఇప్పుడు ఈ వర్డ్ నేను కట్ చేయాలనుకో, సో ఇక్కడ కట్ చేస్తే మనకు ఈ వర్డ్ అనేది కట్ అయిపోయింది. సో అదే వర్డ్ని, కట్ అయిన వర్డ్ని మనం ఇక్కడ పేస్ట్ పైన క్లిక్ చేస్తే మనకు సో వర్డ్ అనేది పేస్ట్ అయింది. అంటే మనకు మెయిన్గా క్లిప్ బోర్డ్లో వచ్చేసి 5 ఆప్షన్స్ ఉన్నాయి. సో పేస్ట్, దీని షార్ట్కట్కి వచ్చేసి Ctrl+V. సో Ctrl+V మనకు పేస్ట్ ఆప్షన్, కట్ Ctrl+X, కాపీ Ctrl+C, ఈ 3 షార్ట్కట్ కీస్ అయితే మనం వాడచ్చు. సో నెక్స్ట్ మనము ఫార్మాట్ పెయింటర్ గురించి మాట్లాడుకుందాం. సో మనకు ఫార్మాట్ పెయింటర్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఆప్షన్లో. ఇది Ctrl+Shift+C షార్ట్కట్ కీ. సో అసలు ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక టెక్స్ట్కు ఉండే ఎఫెక్ట్ను మిగతా వాటికి అప్లై చేయడమే ఫార్మాట్ పెయింటర్. సో సపోజ్ ఇప్పుడు ఆందా అనే టెక్స్ట్ తీసుకుందాం. మనం ఆందా అనే టెక్స్ట్ని తీసుకొని ఫస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. సో ఇప్పుడు నేను 18 పెట్టాను. 18 పెట్టి ఏదైతే ఇక్కడ మన కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందో ఈ కలర్ని చేంజ్ చేశాను. సో ఇప్పుడు ఏమైంది, ఈ ఓన్లీ 2 వర్డ్స్కి మాత్రమే ఒక కలర్ ఉంది, మిగతా వాటికి మాత్రం ఒక కలర్ ఉంది. సో ఇప్పుడు నేను ఫార్మాట్ పెయింటర్ను యూజ్ చేసి ఈ ఎఫెక్ట్ను వీటికి అప్లై చేయొచ్చు. సో లేదా ఈ ఎఫెక్ట్ను వీటికి అప్లై చేయొచ్చు. సో ఇట్లా ఫస్ట్ మనం ఆందా అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో అప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఫార్మాట్ పెయింటర్ మీద క్లిక్ చేసి ఏ వాటికైతే మనం దీని యొక్క ఎఫెక్ట్స్ను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో, సపోజ్ ఇప్పుడు నేను చార్ట్స్కు సేమ్ ఫాంట్, సేమ్ సైజు నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా, అంటే దీనికి అప్లికేబుల్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు మనం ఫార్మాట్ పెయింటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చార్ట్ మీద క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్గా ఆందా అనే ఏదైతే టెక్స్ట్కు ఉన్న ఎఫెక్ట్స్ ఉందో అది మనకు చార్ట్స్కి వచ్చేసింది. సో దీన్ని మనం ఫార్మాట్ పెయింటర్ అంటాం. ఫార్మాట్ పెయింటర్ అంటే ఏముండదు, ఒక టెక్స్ట్కి, ఒక వర్డ్కి ఉన్న ఎఫెక్ట్స్ అంటే మనకు కలర్ అవ్వచ్చు, ఫాంట్ అవ్వచ్చు, స్టైల్ అవ్వచ్చు, వీటన్నిటిని మనం వేరే వాటికి షిఫ్ట్ చేయడమే ఫార్మాట్ పెయింటర్. సో ఇప్పుడు నేను ఈ ఆప్షన్ అయితే తీసుకుంటాను. సో ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేసి మళ్ళీ నేను చార్ట్స్ పైన క్లిక్ చేస్తాను. సో ఆటోమేటిక్గా వేరేది మళ్ళీ దీనికి అప్లికేబుల్ అయ్యింది. సో ఫార్మాట్ పెయింటర్ అంటే ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటి అంటే మనకు సింపుల్గా ఒక టెక్స్ట్కు ఉన్న కాపీని, అంటే ఒక టెక్స్ట్కు ఉన్న ఫార్మాట్ కాపీని వేరే టెక్స్ట్కి అప్లికేబుల్ చేయడమే ఫార్మాట్ పెయింటర్. సో మీరు ఫార్మాట్ పెయింటర్ మీద పెట్టినప్పుడు మనకు షార్ట్కట్ కీ వస్తుంది, దాంతో తర్వాత దాని ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. Ctrl+Shift+Cని కనుక మనం వాడితే మనకు ఫార్మాట్ పెయింటర్ని అప్లికేబుల్ అవుతుంది. కాపీ ఫార్మాటింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అంటే ఒక ఫార్మాట్ను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కాపీ చేసేది ఫార్మాట్ పెయింటర్. సో షార్ట్కట్కి ఏంటి, Ctrl+Shift+C. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift+C. సో ఇది ఫార్మాట్ పెయింటర్. సో ఫార్మాట్ పెయింటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు ఫాంట్ ఉంది. సో ఫాంట్ అంటే ఏంది, ఏదైనా ఒక టెక్స్ట్ను మనం డిజైన్ చేంజ్ చేయడమే ఫాంట్. సో మన ఫాంట్లో మెయిన్గా మనకు టెక్స్ట్ ఫార్మాట్ ఉంటుంది, అంటే మన ఫాంట్ స్టైల్ ఉంటుంది. Ctrl+Shift+F, మన Ctrl+Shift+F ప్రెస్ చేస్తే మనకు టెక్స్ట్ యొక్క స్టైల్స్ అనేవి చేంజ్ అవుతాయి. తర్వాత సైజ్ ఉంటుంది, తర్వాత మనకు అసెండింగ్ అండ్ డిసెండింగ్ అంటే సైజ్ ఇంక్రీజ్, డిక్రీజ్ ఉంటుంది. సో మనకు ఇది బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ త్రూ, ఇవి మనకు మెయిన్గా ఇందులో ఉన్న ఆప్షన్స్ ఇవి.
సో మీకు ఈ ఆప్షన్స్ అనేది నార్మల్గా మనం ప్రాక్టీస్ చేస్తుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మీరు క్లాస్ విన్న తర్వాత కంపల్సరీ వాటిని ప్రాక్టికల్గా పెడితేనే మీకు క్లాస్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకు ఈ ఫార్మాట్ పెయింటర్ క్లిప్ బోర్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు ఫాంట్లో వచ్చాము. ఫాంట్ అంటే ఏముండదు, మనం రాస్తున్న ఏదైతే డాక్యుమెంట్ ఉందో దాంట్లో ఉన్న ఫాంట్స్ని వాటి యొక్క డిజైన్స్ స్టైల్స్ని చేంజ్ చేయడమే మనకు ఫాంట్ ఆప్షన్. సో ఈ ఆప్షన్ ఒకసారి మనం ఆల్రెడీ ఈ సెలెక్ట్ అయిన ఆప్షన్ని ఫస్ట్ చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్స్ తీసుకుంటే మనకు 2 పారాగ్రాఫ్స్ అయితే ఉన్నాయి. ఈ పారాగ్రాఫ్స్ యొక్క స్టైల్స్ని మనం ఎట్లా చేంజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మీకు ఏదైనా ఒక వర్డ్ ఈ పారాగ్రాఫ్ యొక్క స్టైల్స్ని కనుక మీరు చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్లో మనకు క్యాలిబ్రీ అనే ఒక టెక్స్ట్ ఫార్మాట్ ఉంది. సో ఈ ఫార్మాట్ని కనుక మీరు చేంజ్ చేయాలనుకుంటే దీంట్లో చాలా ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. మనం వాటిని అయితే డిఫరెంట్ వాటితో మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏమైంది, దీని యొక్క ఫార్మాట్ చేంజ్ అయింది. సో మీకు ఏ ఫార్మాట్ నచ్చితే ఆ ఫార్మాట్లోకి మనం టెక్స్ట్ని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో చూడవచ్చు ఇప్పుడు ఈ పారాగ్రాఫ్కి డిఫరెంట్ ఉంది, అంటే మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది చేంజ్ అయింది. సో ఇది ఫాంట్ యొక్క స్టైల్. ఇది షార్ట్కట్కి ఏంది Ctrl+Shift+F. ఓకే, మీకు ఈ టెక్స్ట్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకొని సో Ctrl+Shift+Fను మనం ప్రెస్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. దీంట్లో మనకు కావాల్సిన ఫాంట్ ఉంటుంది, ఫాంట్ స్టైల్ ఉంటుంది, సైజు ఉంటుంది. వీటిని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు షార్ట్కట్ కీలో. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ దీని సైజును మనం చేంజ్ చేయాలనుకుంటే ఏదన్నా ఒక సైజు, సపోజ్ ఇప్పుడు నేను ఆందా అనే ఒక వర్డ్ యొక్క సైజును చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ సో మనకు Ctrl+Shift+P సైజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకు సైజ్ వచ్చింది, మనకు సైజ్ని ఇక్కడ మనం అయితే చేంజ్ చేస్తూ సో సైజ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. సో నార్మల్గా ఇక్కడ మీరు క్లిక్ చేసి సైజ్ని అయితే చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ సైజ్ అయితే మనకు డిఫరెంట్ సైజ్ అయితే ఉన్నాయి. సో మీకు నేను ఎక్కడైతే సైజ్ పైన పెడుతున్నానో నాకు ఆటోమేటిక్గా టెక్స్ట్ యొక్క సైజ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో సైజ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత బోల్డ్ అంటే ఏంటంటే Ctrl+B మనకు ఆ టెక్స్ట్ అనేది థిక్లోకి వస్తుంది. సో ఆటోమేటిక్గా మనకు షార్ట్కట్ కీ ఎంటర్ చేసినా లేదంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా మనకు ఇక్కడ ఈ టెక్స్ట్ అయితే బోల్డ్లోకి వచ్చింది. అయ్యి అంటే మనకు ఇటాలిక్ అంటే మీరు చూడొచ్చు ఇక్కడ ఇటాలిక్ టైప్లో మనకు టెక్స్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు మొత్తం టెక్స్ట్ని మీరు ఇటాలిక్లోకి మార్చాలనుకుంటే Ctrl+I ప్రెస్ చేయండి. సో లేదంటే నార్మల్గా ఇక్కడ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసినా పర్లేదు. సో ఇది మనకు ఇటాలిక్. తర్వాత ఏదైనా ఒక వర్డ్ను మీరు అండర్లైన్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను Ctrl+U సో అండర్లైన్. సో చూడండి ఇక్కడ మనకు టెక్స్ట్కి అయితే ఒక అండర్లైన్ అయితే వచ్చింది. సో దీన్ని మనం 2 వేస్లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఒకటి మనం ఇక్కడ ఈ ఆప్షన్ పైన సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే Ctrl+U ప్రెస్ చేసినా మీకు అది వస్తుంది. సో మళ్ళీ అదే Ctrl+U ప్రెస్ చేసినప్పుడు మనకి ఈ అండర్లైన్ అయితే పోతుంది. నెక్స్ట్ మనకు ఇది స్ట్రైక్ త్రూ ఉంది. స్ట్రైక్ త్రూ అంటే ఏంటంటే మీరు ఏదైనా డాక్యుమెంట్ టైప్ చేసినప్పుడు ఒక వర్డ్ని మీరు స్ట్రైక్ చేయాలి అనుకుంటున్నారు, అంటే ఒక వర్డ్ని మీరు స్ట్రైక్లో పెట్టాలనుకుంటున్నారు. అప్పుడు సెలెక్ట్ చేసి మనం ఇక్కడ స్ట్రైక్ త్రూ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ ఈ వర్డ్ అయితే స్ట్రైక్ త్రూలోకి వెళ్ళిపోయింది. అంటే ఈ వర్డ్ కొంచెం అన్ఇంపార్టెంట్ లేదంటే రాంగ్ అని మనం డాక్యుమెంట్లో మెన్షన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఒకటి సబ్స్క్రిప్ట్, ఒకటి సూపర్ స్క్రిప్ట్. వీటిని మెయిన్గా మనం ఎక్కడ వాడతామంటే మనం మ్యాథమెటికల్ ఫార్మాట్స్లో వాడతాము. సపోజ్ ఏముంది, ఇప్పుడు నేను సబ్స్క్రిప్ట్లో రాయాలి అనుకుంటే నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1+2. సో ఇప్పుడు మనకు సబ్స్క్రిప్ట్లో వచ్చింది. సో ఇది అదే మీకు సూపర్ స్క్రిప్ట్లో రావాలి అనుకుంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ టెక్స్ట్ని తీసుకోండి. సో ఇది సబ్స్క్రిప్ట్లో వచ్చింది. సో నేను ఇంకా సూపర్ స్క్రిప్ట్లో రాయాలి అంటే X⁴A+B అనుకోండి. సో నెక్స్ట్ ఏంది, మనం వర్డ్ టైప్ చేసిన తర్వాత సూపర్ స్క్రిప్ట్ లేదంటే Ctrl+Shift++ని ప్రెస్ చేస్తే మనకు ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. సో మనకు A1+2 అనేది సబ్స్క్రిప్ట్లో వచ్చింది, A⁴A+B అనేది సూపర్ స్క్రిప్ట్లో వచ్చింది. వీటిని మెయిన్గా మనం ఎందుకు వాడతామంటే మ్యాథమెటికల్ ఫార్ములాస్లో మనము క్వశ్చన్ పేపర్ అంటే మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ రెడీ చేసేటప్పుడు కానీ మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఒక డాక్యుమెంట్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ మనం సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ ఆప్షన్స్ అయితే మనం వాడతాము. సో ఇది. సో నెక్స్ట్ తీసుకుంటే మనకు చేంజ్ కేస్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మన టాగుల్ కేస్ వర్డ్స్ యొక్క సెంటెన్స్ని మార్చేది.
సో దీంట్లో మనకి ఏంటంటే సెంటెన్స్ కేస్, లోవర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటల్ ఈచ్ వర్డ్, టాగుల్ కేస్ అనేది ఉంటుంది. సో సెంటెన్స్ కేస్ అనేది ఏంటంటే మనకు నార్మల్గా ఉన్న సెంటెన్స్ని సెంటెన్స్ కేస్ అంటాం. సో నెక్స్ట్ ఈ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు లోవర్ కేస్ అని అనుకోండి. లోవర్ కేస్ అంటే ఏంది, ప్రతి వర్డ్ అంటే ప్రతి ఏదైతే వర్డ్ ఎంటర్లో వర్డ్ స్టార్ట్ అయ్యే లెటర్ ఉందో ప్రతిదీ మనకు లోవర్ కేస్లో ఉంటుంది. సో చూడండి, ప్రతి వర్డ్ మనకు అప్పర్ కేస్లోకి వచ్చింది. లోవర్ కేస్, అప్పర్ కేస్. సో లోవర్ కేస్, అప్పర్ కేస్. క్యాపిటలైజ్డ్ ఈచ్ వర్డ్ ఏంటంటే ప్రతి స్టార్టింగ్ వర్డ్ అనేది మనకు డిఫరెంట్ అయిపోతుంది. సో చూడండి, సో నాకు ఇంతకుముందు ప్రతి వర్డ్ క్యాపిటలైజ్డ్ అయిపోయింది. అంటే ఇప్పుడు క్యాపిటలైజ్డ్ ఈచ్ వర్డ్ అంటే ఏంటంటే ప్రతి స్టార్టింగ్ వర్డ్ క్యాపిటల్లోకి వెళ్ళిపోతుంది. టాగుల్ కేస్ అంటే ఏంది, ఉన్న ఫార్మాట్లో ఆపోజిట్. అంటే మనకు స్మాల్ వర్డ్స్ ఉంటే క్యాపిటల్ వర్డ్స్ ఉంటే స్మాల్లోకి వెళ్తుంది, స్మాల్లో ఉంటే క్యాపిటల్లోకి వెళ్తుంది. సో చూడండి, వై అనేది ఇంతకుముందు క్యాపిటల్లో ఉండే, ఇప్పుడు స్మాల్లోకి వెళ్ళింది. సో ఈ ఆప్షన్లో. సో తర్వాత మనకు గ్రో ఫాంట్, తర్వాత స్ట్రైక్ ఫాంట్ అంటే ఏంటంటే మనకు సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. చూడొచ్చు, మీకు ఫాంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది డిక్రీజ్ అవుతుంది. సో ఇవి. సో ఈ క్లియర్ ఫార్మాటింగ్ అంటే ఏంటంటే ఇది ఏదైతే మనం స్టార్టింగ్ ఫార్మాట్లో ఉందో ఆ ఫార్మాట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఫస్ట్ ఫార్మాట్. అంటే మనం స్టార్టింగ్ వర్డ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనం ఆ ఫార్మాట్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇది. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం దీన్ని క్యాపిటలైజ్డ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేస్తాం. ఓకే, ఇది ఇప్పుడు మనకు నార్మల్ ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోయింది. అంటే ఏదైతే మనం డాక్యుమెంట్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఏదైతే టెక్స్ట్ ఫార్మాట్ ఉందో టెక్స్ట్ ఫార్మాట్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఫార్మాట్, క్లియర్ ఫార్మాటింగ్. అంటే దానిపైన ఉన్న ఫార్మాట్ ఏదైతే మనం ఫార్మాట్ చేసామో ఆ ఫార్మాట్స్ అన్ని క్లియర్ అయిపోయి స్టార్టింగ్ ఫార్మాట్ ఏది ఉందో ఫార్మాట్లోకి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఏదైతే మనం ఒక వర్డ్స్ని మనం ఇంపార్టెంట్ వర్డ్స్ని కలర్ చేయాలనుకుంటున్నాము, అంటే సపోజ్ నాకు ఇంక్లూడ్ అనేది ఒక ఇంపార్టెంట్, గ్యాలరీస్ ఇంక్లూడ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని నేను టెక్స్ట్ హైలైటర్ కలర్ తోటి, అంటే ఆ టెక్స్ట్ నేను ఒక కలర్ తోటి నేను డిఫరెన్షియేట్ చేస్తున్నాను. అంటే ఇది మేబీ ఇంపార్టెంట్ పాయింట్ లేదంటే ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ విధంగా నేనైతే దీన్ని కలర్ ఇచ్చుకోవచ్చు. సో ఇది మనకు టెక్స్ట్ హైలైటింగ్ కలర్ అంటాం. అంటే ఏదైనా ఒక టెక్స్ట్కు మనం కలర్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇట్లా. సో మన డాక్యుమెంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం చూపించాలనుకుంటున్నప్పుడు, ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ని ఒక డాక్యుమెంట్లో ఇంపార్టెంట్ వర్డ్స్ని మనం హైలైట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ కలర్ హైలైట్స్ అయితే మెన్షన్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం ఈ ఫార్మాట్లో లాస్ట్ ఆప్షన్ నుంచి ఫాంట్ కలర్. సో ఇప్పుడు మీరు సపోజ్ ఈ ఫాంట్ ఉంది, ఈ ఫాంట్కి నేను ఒక కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసి, లేదంటే మీరు ఫాంట్ కలర్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ కలర్ ఇచ్చినా మనకు ఆటోమేటిక్గా ఫాంట్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇక్కడ ఫాంట్ కలర్ అయితే చేంజ్ అయింది. సో ఇది ఫాంట్. సో ఫాంట్ అంటే ఏంటి, మనం రాస్తున్న డాక్యుమెంట్లో ఒక ఫాంట్ని కలర్ చేంజ్ చేయడము, లేదంటే ఫాంట్ స్టైల్ చేంజ్ చేయడము, దాన్ని అండర్లైన్ చేయడము, స్ట్రైక్ చేయడము, దానికి సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ ఇవ్వడము, సో దాన్ని సెంటెన్స్ కేస్ని మార్చడము. సో ఇవన్నీ మనకు ఫాంట్ పేస్లో వచ్చాయి. సో ఇది ఈరోజు క్లాస్లో నేర్చుకున్న టాపిక్స్ ఏంటి అంటే క్లిప్బోర్డ్, ఫాంట్. సో క్లిప్బోర్డ్ అంటే ఏంటంటే ఫార్మాట్ పెయింటర్. అంటే ఒక టెక్స్ట్కి ఉన్న ఫార్మాట్ని వేరే టెక్స్ట్కి మనం కన్వర్ట్ చేయడమే ఫార్మాట్ పెయింటర్. సో నెక్స్ట్ ఫాంట్ అంటే ఏంది, ఒక ఫాంట్ యొక్క స్టైల్స్ని, డిజైన్స్ని, తర్వాత సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, సెంటెన్స్ కేసు, మనకు హైలైటింగ్ కలర్స్, ఇవన్నీ మనకు ఫాంట్లో ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి పారాగ్రాఫ్, స్టైల్స్, ఎడిటింగ్ ఆప్షన్, ఈ 3 ఆప్షన్స్ అయితే నెక్స్ట్ క్లాస్లో ఉంటాయి.